గొప్ప న్యూస్ చెబుతున్నానండి మీకు. నేను మంచి మంచి ఆఫర్లు వచ్చినాయండి. లవ్ జంటిమలన్నీ గోవాకి ఆఫర్ వచ్చిందండి. మాకు ఒక పెద్ద అయినా పంపుతున్నారు. హ్యాపీ అండి. ఒక్కదాన్ని నేను లేకుండా పోతాం వీడు ఇలా నాకు తోట తగిలితే ఎలాగైనా వీడు ఏమైనా కూడా వస్తేనే కానీ ఫ్రీ ఉంటుందంటారా? అవును, డైరెక్టర్ నిన్ను తీసుకెళ్ళినప్పుడు నేను లేకుండా ఎలా తీసుకెళ్తాడు? ఇంకో టికెట్ బుక్ చేయమని చెప్పాలి కదా. డైరెక్ట్ అంటే కాదండి. సరేనండి, నేను చాలా కళ్ళకంటున్నాను. సంవత్సరం నాడు అన్నారు అమ్మ నిన్ను గోవా పంపుతాను అని. అలాగే ఇప్పుడు ఆయనంతటా ఆయనే పాపం ఫోన్ చేసి అమ్మాయి వెళ్ళండి అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి పూజల టైం అండి. అందుకనేసి ఆగాము. తర్వాత వీడికి గుడ్డు మీద గుడ్డ ఎక్కడ ఆగట్లేదండి, ఒంటి మీద షర్ట్ ఎక్కడ ఆగట్లేదు. కానీ వీడు ఏంటో తెలుసండి, నేను తీసుకెళ్తాను అనుకుంటున్నాడు. పిచ్చోడు, వీడిని తీసుకెళ్ళనండి. నేను వేరే దాన్ని తీసుకెళ్తున్నాను, లేడీని తీసుకెళ్తాను. నాకు తెలియకుండా ఎలా పోతే ఎలా? నేనే కదా బస్ ఎక్కించేది. నీకు ఈ వాయిస్ అంతా వినిపించిపోయిందా? సరే సరే. అలాంటి చిలిపితనాలు చేస్తాను ఉంటానండి నేను. చూసారా, పక్కన కూర్చుని వినపడదేమో అనుకున్నాను, అన్ని వినేసేయండి. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. నేను అలా నాకు ఆ మాత్రం చూస్తున్నా. సరే చల్లదనమాట. ఇంక అక్కడికి వెళ్ళాక బ్రాలతోటి నిక్కర్లతోటి హ్యాపీ హ్యాపీ అండి. ఇంకా మా జనాలు మా లేలా ఏడుతారండి. ఇంకా అయ్యి బాబు లక్ష్మణ్ ఇలా చేసిందా అని ఏడుతారు. నేను ఏం చేసి చెప్పాలమ్మా, నేను ఏదో సరదాగా అంటున్నాను. ఎందుకు ఏడుతారు చెప్పండి. మరి ఏడితే ఏడుస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది కూడా ఒక ఫ్రెండ్ అండి, 8 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ నన్ను చేతబడి చేసి చెప్పేస్తుందండి. అయ్యో, నువ్వు అందంగా ఉన్నావు, ప్రాబ్లం అది. నువ్వు ఇంత అందంగా ఎందుకు తయారు? మరి నువ్వేం చెప్తున్నావురా సచ్చినోడా? నా మొగుడువే కదా నువ్వు. నువ్వు ఇంత అందంగా ఉండి జనాలు ఇబ్బంది పెడుతున్నావు. ఈ వయసులో 80 ఏళ్ల వయసులో నన్ను అందం అంటే మరి నేను ఏం చేయనండి. పైన నేను ఇది చూసారా 80 నీకున్నాడు కర్మ. నీవే అంటున్నావు కదా. అయితే పైన నేను రంభా ఊరసి మేనకనండి. నేను చిన్న తప్పు చేశానండి. ఏం తప్పు నాకు తెలియదు, మర్చిపోయాను. భూమి కింద పడేస్తాడండి, భూమి పడేస్తాడు. అంతకీ అందం ఎక్కడ పోతుంది చెప్పండి? ఈ 80 ఏళ్ల వయసులో కూడా ఇంత అందంగా ఉంటే ఈ సచ్చినోడు తగిలాడండి నాకు. నన్ను గోకుతున్నాడండి. ఏం చేయని చెప్పండి. నేను పోనీలే, మనకు మగ మనిషి ఎలాగ అవసరం కదా, అందుకని పెట్టుకున్నానండి. మీరు ఏమనుకోకుండా తెలుసు కదండి. లవ్ చేసుకున్నావో, పెళ్లి చేసుకున్నావో, ఉంచుకున్నావో, పెట్టుకున్నావో అన్నీ పెట్టుకుని చేసాడండి. ఇంక పోన్లేండి, ఆడికి ఎవరు లేరండి. అదే కదండి, తెలుసు కదండి మీకు. అందుకు మేము ఇద్దరం యాక్టింగ్ చేస్తున్నాం. అది మీరు కొంచెం తెలుసుకుని అందరూ చూసి లైకులు చేసి ఈ మహానుభావుడు ఏంటో నవ్వేస్తున్నాడండి చూసి. ఈ మహానుభావుడు నవ్వుతున్నాడండి. సరే సరేనా, చాలండి. అయినండి సార్లు అన్ని సార్లు ఒప్పొద్దు కాదు. మీరు హీరోయిన్ గా సెలెక్ట్ అయిన అంటే కదా, ఎక్కడ ఏ మూవీలో చెప్పారా? అది నీకు తెలిసిపోయిందా అనుకుంటున్నారు ఎవరో చాలా మంది చెప్తున్నారు. మీ డార్లింగ్ హీరోయిన్ ఆఫర్లు వస్తున్నాయి ఈ మధ్యలో అని అంటే చక్కగా ఎందుకు అని అడగండి. నేను లక్ష్మికి మళ్ళీ హాఫ్ ఫోజులు చూపెడతానండి. ఇలా దీని మీద బట్టలు లేకుండా చెప్తున్నానండి. అందుకే నాకు హీరోయిన్ యాక్షన్ వచ్చిందండి. ఈ ఏజ్ లో కూడా రెండు వచ్చిందండి. హ్యాపీ హైటింగ్ సాంగ్ ఒకటి అండి, మామూలుగా ఒకటి నాకు వచ్చింది. సరేనండి, అందరూ చూసి సంతోషించండి, ఏడవకండి. ఇంటర్వ్యూలు కూడా బిజీగా అయిపోతున్నావు. ఈ మధ్య ఇంటర్వ్యూస్ కూడా వరుస ఛానల్ వాళ్ళు నీ ఎంట పడుతున్నారు. అసలు నీకు గ్యాప్ లేకుండా ఇదైతే రియల్ అండి, ఇదైతే రియల్ గా ఛానల్ ఇంటర్వ్యూ అనేసి బయట వాళ్ళు ఎంత డబ్బు దబ్బుతున్నారో నాకు తెలియదండి. నాకు మాత్రం 1000 రూపాయలు ఇస్తున్నారండి. ఏం చేయను, 5000 3,000 నాకు 1000 ఇస్తున్నారండి. పోనీ 1000 అన్నా 4 ఇటుకి వెళ్తే 4000 వస్తుంది కదండి. ఇంకో 1000 వేసుకుంటే 500 రెంట్ కట్టేయచ్చు అని అభిప్రాయం చెప్పని నేను వెళ్తున్నానండి. సరేనండి, ఇంతవరకు మాట్లాడింది చాలు. అప్పుడే కాదు, మనం అక్కడికి వెళ్తున్నాం కదా, అప్పుడే మనం తిరుపతి వెళ్దాం ఉన్నాం కదా. తిరుపతి అంటే అండి దొంగ నా కొడుకండి వీడు. మొన్న చెప్తే ఆయన తిరుపతి నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు, మీకు రూమ్ కావాలండి అని. అంటే వీడు ఏం చెప్పినా నమ్మకుండే. దొంగ నా కొడుకు తిరుపతి తీసుకెళ్తా అంటే, గోవా తీసుకెళ్తా అంటే, ఊడికి అన్ని అబద్ధాలే. ఏంటంటే నా సంఖ్య నాకడానికి యాక్షన్ చేస్తాను. డబ్బులంటే నీదేగా, నాది కాదుగా. డబ్బులు పెట్టుకునేది నీవేగా. నేనే కదా. అందుకని నేనేంటండి వీడు పక్కన ఉంటే బోర్ కొడుతుందని నేను వేరే వాళ్ళని తీసుకెళ్తాను. కానీ తిరుపతి అంటే మరి వీడినే తీసుకెళ్ళాలి కదండి. బాబు నిజం అనుకుంటాడండి. ఏడుకొండల స్వామి ఇదంతా యాక్షన్. దేవుడు చూసాడు పాపం కలిపోతుంది. దేవుడి దగ్గర కూడా వదిలేసి అందుకే నేను యాక్షన్ అండి, సరదాగా చేస్తాను. దేవుడు ఏడుకొండల స్వామి నీ పాద వందనాలు, చల్లగా చూడు. గోవా పోతున్నాం కదా మనం. గోవా ఊటే అంటే ఎండాకాలం గోవా పోతామా? సరదాగా బీచ్ లోకి వెళ్ళి మంచిగా 2 బీర్లు తాగి. అంటే నువ్వు బీర్లు తాగుతున్నావా నాయన? నువ్వు తాగుతావా అన్న? తాగాను తాగట్లేదని చెబుతున్నాడండి. 2 బీర్లు తాగుతాయండి. సరేనండి, నా చెయ్యి ఇచ్చేస్తుంది. ఎడం చెయ్య. హాయ్ అండి, బాయ్ అండి. నువ్వు సరే నేనే పట్టుకుంటాను కానీ. సరే కానీ
ఇక్కడ నువ్వు ఏమంటారు గోవా కాకుండా మనం ఎక్కడికన్నా నువ్వు ఎక్కడికి వెళ్దాను కదా ఊటీ. ఊటీనా? ఊటీ వెళ్తే ఇప్పుడు ఎండాకాలం చలికాలం పోతే మంచి చల్ల ఇంకా చలికాలం అంటే పక్కకి దిగేద్దాం అనుకుంటున్నావు. ఏం లేదులే నీకు ఇంట్లో ఉండి వంట చేసి నాకు పెట్టడమే నీ లేవులు అంతే తప్ప నాకు కూడా వచ్చి ఎంజాయ్ చేద్దామని మాత్రం ఛాన్స్ లేదు. అమ్మో జాగ్రత్త. జాగ్రత్త. చూస్తున్నారు కదండి, మేము తొందరలోనే హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఊటీ కానీ ఎక్కడ రూపాయి పెట్టడండి, ఓ కూల్ డ్రింక్ ఇప్పించడం, ఓ ఫుడ్ పెట్టడం, ఏమి పెట్టడం. వీడు నన్ను గోవా తీసుకెళ్తాను. మీరు అందరూ ఎలా నమ్మారు? నమ్మిన వాళ్ళందరూ గాడిదలే. కాదండి, ఇప్పుడు డబ్బు పెట్టేవాడు మనసు ఉండదు. నాకు మనసు ఉంది కానీ డబ్బు లేదు. ఏం చేయమంటారు? దేవుడు నాకు డబ్బులు ఇవ్వలే, మనసు ఇచ్చాడు. ఇప్పుడు జనరేషన్ లో మనసు అక్కు బిక్కు అవన్నీ వద్దు, డబ్బే ముఖ్యం. డబ్బు వద్దండి. డబ్బులు డబ్బులేంటి ఏం కొనుక్కుంటావు? ఇప్పుడు చూడండి, బట్ట కొనుక్కుంటావు, ఇది కొనుక్కుంటావు, మంచిలు కొనుక్కుంటావు, అన్ని నీ ఉన్నాయి కదా, నీ దగ్గర ఉన్నాయి డబ్బులు. నా దగ్గర ఉంటే నువ్వు మొగుడు ఏంటి, లవర్ ఏంటి? నువ్వు సంపాదించావు కదా, మరే నువ్వు సంపాదించావు నా కోసం. ఎవరన్నా అమ్మరు ఎలా ఉంటారో ఏం చేసుకుంటే మీ ఇష్టమో వేస్ట్ కూడా చూస్తుంది. అమ్మ నా వైపే చెప్తుంది. మా అమ్మ మరే నా వైపే చెప్పిద్ది. బొమ్మ లేదు నువ్వు కోడలివి. అలాగే